ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. హలో మన అలాగే లైన్ లో ఉండు, ముక్కు గాని కలుపుతున్నా. ఒరే ముక్కు, ఒరే మన చెప్పరా. మీ ఇద్దరికి ఓ విషయం చెప్పాలరా. అందుకే కదా కాన్ఫరెన్స్ కలుపుంటావు, ముందు చెప్పాడు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఏ బాత్రూమ్ చాలా ఫ్రీగా అయిందా? నువ్వు నీ బాత్రూమ్ వాళ్ళ మరేంటో త్వరగా చెప్పరా బాబు, అవతల నాకు బాత్రూమ్ వచ్చేస్తుంది. ఏం లేదురా, నేను క్రేటా కొన్నా. క్రేటానే కొత్త మోడల్ ఆఫర్ లో ఉందిరా, అందుకే కొనేసా. మరి డబ్బులదే ఉందిరా, తక్కువ కొత్తందని కొనేసా. అబ్బా సూపర్ రా గోరా. ఎందుకు ఏ కలరు? రెడ్ అండ్ బ్లాక్ రా, సూపర్ ఉంది తెలుసా. ఆహా, నీకు రటాన్ని మన ముగ్గురు వేసుకుని తిరుగుతుంటే భలేగా ఉంటదిరా. ఫోటో పెట్టు. మన గ్రూప్ లో పెడుతున్నాను చూడండి. ఒరే క్రెటా అంటే కట్రాయిరా. అవునరా, వెరీ కంఫర్టబుల్. బ్రదర్ కి వెదర్ తో సంబంధం లేకుండా కాలు తగలడానికి బొక్కలు కూడా ఉన్నాయి తెలుసా. ఏంట్రా ఇద్దరు ఒకేసారి ఉన్నారు. పొద్దు పొద్దునే మూడు తప్పించావు. ఒరే నేను కార్ కొంటానంటే కార్ కంపెనీ వాడే అమ్మడు, మీరెలా నమ్మారా? ఏమో ఉగాది కదా, కొత్తగా ఏమైనా కొనాలనుకుని కొన్నావేమో అనుకున్నా. అందుకేగా కట్రాయర్ కొన్నాను. అయితే పండగ కదా ఒకటే వేసుకుని తిరుగు. మమ్మీ డాడీ మనీతో కట్రాయర్లు వేసుకునే మీకేం తెలుసురా ఫీలింగ్. రేపో మాపో ఉద్యోగం చేసి సంపాదించినప్పుడు తెలుస్తుందిరా, సొంత డబ్బులతో కట్రాయర్ కొనుక్కొని వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో. సర్లే, పొద్దు పొద్దున్నే నువ్వు నీ కట్రాయర్ కోలా పెట్టే. ఎవరికి చెప్పి వేస్ట్. గోవిందు లిల్లీ, నాకు అర్జెంట్ గా ఒక పెద్ద సైజ్ కుక్కర్ కావాలి. ఆల్రెడీ ఉంది కదా ఒకటి. అది చిన్నదైపోతుంది, నాకు పెద్ద సైజ్ కుక్కర్ కావాలి. పెద్ద సైజా? ఇదేదో తేడాగా ఉంది. గ్యాస్ స్టవ్ పై మాంసపు ముక్కను బూడిదగా మారేంత వరకు కాల్చి. ఇంతకీ ఎందుకు? మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తా అన్నారు, వాళ్ళకి వండి పెట్టడానికి. ఓకే. అలాగే ఒక పెద్ద సైజు డ్రమ్ కూడా కావాలి. శవాన్ని 15 ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేసి సిమెంట్ తో కప్పు పెట్టి. డ్రమ్ దేనికి? నేను దాంట్లో ముంచడానికి. లేకపోతే ఏంటి గోవిందు, ఇదే కాలం. ఐ థింక్ పోయే కాలం. వేసవి కాలం అయితే అందుకే ఓనర్ వచ్చి వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని ఉంచమన్నాడు. అలాగే ఒక బస్తా సిమెంట్ కూడా. సిమెంటా? అదే కిచెన్ లో గోడ బయట వచ్చింది, ప్లాస్టరింగ్ చేద్దామని. ఏంటో ఇదేం చెప్పినా నన్ను వేసేయడానికే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి గోవిందు ఆలోచిస్తున్నా? ఏం లేదు లిల్లీ, నేను తీసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఓకే. అలాగే ఫ్రిడ్జ్ కూడా చిన్నదైపోయింది, పెద్దది తీసుకుందాం. ఇదిగో ఇంత మనిషి పట్టేంది. నువ్వు ఇంట్లో అడుగుతున్నావా, నన్ను వేసేయడానికి అడుగుతున్నావా? 1, 2 సింక్ అయితే పర్లేదు, నువ్వు చెప్పినవన్నీ సింక్ అవుతున్నాయి. అసలు ఏంటి నీ ప్లాన్? నేను ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు సింక్ అంటావేంటి? సమ్మర్ కదా, ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ పెడదామని. దానికి మనిషి పట్టేంత ఫ్రిడ్జ్ ఎందుకే? అబ్బా మనిషి పట్టేంత అంటే 5 feet అని. 5 feet ఫ్రిడ్జ్ తీసుకుంటాను, నన్ను చంపి అందులో పొందబెట్టు. ఎప్పుడు ఏమడిగినా ఏదో ఒకటి అంటావు, కొంటా అని మాట రానే రాదు నోట్ నుంచి. నువ్వు అడిగినవన్నీ కొనడానికి ఈ సంవత్సరం నా రాశిఫలం రాకింగ్ గా లేదు, చాలా షాకింగ్ గా ఉంది. రాశి ఫలాలా? అవన్నీ కూడా చూసుకుంటావా గోవిందు నువ్వు? ఇంతకు ముందు చూసుకునేవాడిని కాదే, నేను పెళ్లి చేసుకున్నాకే రోజు చూసుకోవాల్సి వస్తుంది. ఆదాయం ఏమో -2, వ్యయమేమో 22, అవమానం ఏమో 60 ఉంది. రాజ్యపూజ్యం అయితే అసలు నెంబర్ వేయలేదే, ఆ డిజిట్ ఎక్కడ మిస్ అయిపోయింది. నడిచి వచ్చే కాలం వస్తే కలిసి వచ్చే పిల్లం వస్తుంది అనుకున్నా, కానీ నీలా అన్ని కొనిపించే పిల్లం వస్తుంది అనుకోలేదు. నువ్వు ఎలా ఉంటే నా జాతకం ఎలా ఎలా ఎడుతుంది? నీ జాతకం అలా ఏడ్చింది నా వల్ల కాదు, నీ పనికి మన ఫ్రెండ్స్ వల్ల. ఆ ఇద్దరు శనిగ్రహాలను వేసుకొని తిరిగితే నీ జాతకం నీ జీవితం ఇలానే ఉంటాయి. ఇది కోపంలో చెప్పిన, కరెక్ట్ గానే చెప్పింది. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా ఆ యదవలిద్దరికి దూరంగా ఉండడం బెటర్. తాయితే పోతారు ఫెర్టిలైజర్స్ మరియు మనాలి ట్రిపుల్ హార్స్ మినపగుళ్ళు సమర్పించు ఉగాది పంచాంగానికి స్వాగతం. అబ్బా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ మన రాశిఫలం ఎలా ఉందో అంత ఎక్సైట్ అవ్వట్లేదు నాన్న. ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా వరస్ట్ గానే ఉంటదిలే.
ఈయనొకటి చాలు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని రాసుల్లోనూ పెను మార్పులు వచ్చాయి. కొందరికి హార్ట్ బ్రేకింగ్ గాను, హార్ట్ బర్నింగ్ గాను, మరి కొందరికేమో మైండ్ బ్లోయింగ్ గాను, ఇయర్ మొత్తం రాకింగ్ గాను ఉండబోతుంది. ఓ ఈజీ. అవునండి, ముందుగా మనం మాట్లాడుకునేది ఎలుగుబంటి రాశి వారి గురించి. మందే ఎలుగుబంటి రాశి వారు ఈ సంవత్సరం అంతా దొల్లగొట్టి దూపం వేసేస్తావా? బోర్లా పడి బోరుమని ఏడుస్తారు. కిందటి సంవత్సరమే బెస్ట్, ఈ సంవత్సరం అయితే మరీ వరస్ట్. వచ్చే ఆదాయం అంతా హారతి కర్పూరంలా కరిగిపోతది. అదేంటి గురుగారు అలా అంటారు? జాబులో లాసు, బిజినెస్ లో లాసు, మీరు ఏం పట్టుకున్నా స్మాష్. రాజ్య పూజ్యం అయితే దేవుడు ఎరుగు, వీళ్ళకి అన్ని అవమానాలే. అబ్బా ఆయన చెప్తే నన్ను కొడతారేటండి. నీ వల్లే కదరా లాస్ట్ లో అవమానాలు వచ్చేది, అందుకే నిన్ను పీక. మీరు ఏం పీకినా లాభం లేదండి, గ్రహాలన్నీ గ్రూప్ అయిపోయి గ్రూప్ డాన్స్ చేస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? మొదట 3 నెలలు కష్టంగా ఉంటుందండి, మరి తర్వాత నుండి అలవాటు అయిపోతుంది. నోర్ము ఎదవా, నా జాతకమే వరస్ట్ గా ఉందంటే నీది ఇంకా వరస్ట్ గా ఉంటది. తర్వాతది కోతి రాశి. అబ్బబ్బబ్బబ్బా, ఈ రాశి గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. ఏ అంత చండాలంగా ఉందా? చాలా ఎక్సలెంట్ గా ఉందండి బాబు. పట్టిందల్లా బంగారం, కొట్టిందల్లా మనీ అయిపోతుంది. ఇదంతా కళ నిజమా? నిజమేనండి, ఈ సంవత్సరం అంతా వీళ్ళకి రాజ్యపూజ్యమే, అవమానం అన్న మాటే లేదు. అయితే ఈ సంవత్సరం మా నాన్న చేతిలో తిట్లు తప్పినట్టే. వీళ్ళ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మహర్జాతకులండి. ఇంకా వెనక్కి చూసుకొని అవసరం లేదు, ముందుకు దూసుకుపోవడమే. దూసుకెళ్ళిపోతా. అంత దూసుకెళ్ళిపోక్కర్లేదు. టీవీలో టీఆర్పీల కోసం అలా అలాగే చెప్తారా, అవన్నీ నమ్మావంటే అడుక్కు తినాలి. నా గురించి ఎవరైనా మంచిగా చెప్తే ఓచుకోలేరే. నువ్వు పెద్ద సూపర్ స్టార్ కదరా, నీ మీద పడే ఆడాలి. మీరు ఏమన్నా చెప్పండి నాన్నగారు, ఆ జాతకం నిజమని నేను నమ్ముతున్నాను. నేను నమ్మనురా. నమ్మకండి నాన్నగారు, నేను ఏదో రోజు ఈ పేదంటిని పెద్ద ప్యాలెస్ చేసి చూపిస్తాను, ఆ రోజు మీరు నమ్ముతారు. ఏ ముఠ మేస్త్రిగా జాయిన్ అవుతావా? నాన్నగారు రే, నువ్వు ఈ పిసినిగూడ భవనాన్ని ప్యాలెస్ చేయక్కర్లేదురా, ఈ భవనాన్ని గుడిసి చేయకుండా ఉంటే చాలు. సచ్ ఎ నారో మైండెడ్ పీపుల్. ఏమండి ఏమండి రావే లక్ష్మి రా, నీ కొడుకు ఈ భవనాన్ని ప్యాలెస్ చేస్తాడట. అంటే ఏంటండి, తెలుగులో ఉన్న ఇంటి పేరుని ఇంగ్లీష్ లోకి మారుస్తాడా? అదిరా మీ అమ్మకి నీ మీద ఉన్న నమ్మకం. అమ్మా ఏంటే నువ్వు కూడా? చాలేరా, ఈ ఛాలెంజ్ లో మనకి ఎందుకు గాని టీవీలో చిరంజీవి ఛాలెంజ్ సినిమా పెట్టి చూద్దాం. చూడండి చూడండి, దాంతో పాటు పని చేసే అమ్మ పనికిరాని కొడుకు అని కొత్త సీరియల్ వస్తుంది, అది కూడా చూడండి. మీరు ఇంకా ఆపండి, ఎప్పుడు నా కొడుకుని ఏదో ఒకటి అండమే. ఇదిగోండి ఈ సంచి పట్టుకెళ్ళి ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకురండి. నేనెందుకు, నీ కొడుకున్నాడు కదా మహర్జాతకుడు, నాకు పట్టుకొస్తాడు. సరే అయితే మరి వాటికి డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చి తెచ్చేలా అయితే నేనే వెళ్తాను కదే, ఆడెందుకు? సారగారికి ఈ సంవత్సరం అంతా వ్యయం వీక్ గాను ఆదాయం పీక్ గాను ఉందంట, అందుకే నేను రూపాయి కూడా ఇవ్వను. ఆడ ఆదాయంతోనే ఉగాది పచ్చడి కావాల్సిన సామాన్లన్నీ తమ్మను. తెస్తాడు, వాడికేం తక్కువ. అమ్మా నువ్వు అలాంటి కమిట్మెంట్ ఇవ్వకే. రే, నీ మీద నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఓ తల్లిగా నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళరా వెళ్ళు, కానీ వెళ్లే ముందు ఒక మాట గుర్తు పెట్టుకోనా. ఏంటమ్మా? నువ్వు ఇంటికంటూ తిరిగి వస్తే అది ఉగాది పచ్చడి సరుకులతోనే. చాలే, నీ ఓవరాక్షన్ ఆపి వెళ్ళరా. ఓకే మమ్మీ. బ్యాంక్ మేనేజర్ గాడండి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు, కొంప తీసి లోన్ డబ్బులు అడుగుతాడేమో, ఏదోటి చేసి కవర్ చెయ్యాలి. ఏమిరా, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటువి, మరి తిరిగి డబ్బులు కట్టవా? ఏవి మా ఆయన గారు నీళ్ళేసుకున్నారండి. ఏంది నీళ్ళేసుకున్నాడా? అదే అదే స్నానం చేయడానికి వెళ్ళారండి. అయితే అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయనకి ఫోన్ ఇవ్వి. స్నానం అంటే బాత్రూమ్ లో చేయట్లేదండి, సముద్రానికి వెళ్ళారు. హైదరాబాద్ లో సముద్రం ఆడుండది. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం సముద్రంలో కొట్టుకెళ్ళిపోతుంది, దయచేసి తర్వాత చేయండి. ఏంది కొట్టుకుపోతున్నాడా? మరి నా డబ్బులు? అది కూడా సముద్రంలో కలిసిపోయినాయి. అమ్మయ్యా, ఓ శనిగాడిని తప్పించుకున్నాం. మావా ఎక్కడున్నావు? ఎక్కడే మావా, మీ ఇంటికి వస్తున్నా. ఓ వచ్చేవా, నేను నీకు సూపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను మావా. ఏంటి అది? కొంప తీసి నాతో ఫ్రెండ్షిప్ మానేస్తున్నావా? అయ్యే మరి అది జన్మలో జరగదులే గాని లైట్ తీసుకో. మనకి ఇయర్ మామూలుగా లేదంట, ఇందాకే రాశి ఫలాల్లో చెప్పారు. సో ఇయర్ నేను రాజు అయితే నా మంత్రివి నువ్వే. ఎందుకు ఏ రాజ్యానికి రాజురా? ఇంకే రాజ్యానికి రా, ఈ పిసిని కొట్టి ప్యాలెస్ కి. దీనికి స్పెషల్ గా అవడం ఎందుకు? నువ్వు ఎప్పటి నుంచో దీనికి మగటం లేని మహారాజు కదా. అవును, కానీ ఇయర్ ఒకటో సంపాదించే అవకాశం వచ్చింది, అందుకే మా అమ్మ కూడా నాకు ఈ సీట్ ఇచ్చి వచ్చింది. ఏంటిది? ఉగాది పచ్చడికి కావాల్సిన సామాన్లు. మరి డబ్బులు? అన్ఫార్చునేట్లీ ఇవ్వలేదు మావా. మరి ఎలా పట్టుకొస్తారా? ఎలాగోలా పట్టుకొద్దాం మావా. ఫస్ట్ ఈ సీట్ చూడు, ఏమన్నాయి? మామిడికాయలు మన పిచ్చి పొలారావు తోటలో లేపేద్దాం. నెక్స్ట్ వేప పువ్వు. ఇది ఎక్కడ దొరుకుద్ది?
మార్కెట్ లోనే ప్రతి షాప్ కి వెళ్ళి కొసర అడిగామనుకో అది ఎసరంత అవుద్ది. నెక్స్ట్ ఐటమ్ బెల్లం. ఇది కష్టం. దేనికి కష్టమావా? మన వీధి రాముడి గుడిలో ఏం ప్రసాదం పెడతారు? అటుకుల బెల్లం. దాంట్లో అటుకులు తీసి బెల్లం తెచ్చేద్దాం. అబ్బా క్రేజీ మామా. నెక్స్ట్ అరటి పళ్ళు. అది కూడా గుళ్ళో ఉంటుంది. మామా యు ఆర్ బికమింగ్ టూ షార్ప్ రా. మా ఇంటి దగ్గర అమ్మాయిలంతా నువ్వు కత్తిలా ఉంటా ఉంటారులే. నెక్స్ట్ చింతపండు. గోరాగడ్ ఇంట్లో ఉంది. సూపర్ మామా. ఈ మాత్రం చీటికి మా నాన్న మళ్ళీ ఛాలెంజ్లు. డబ్బులు సంపాదించితే అంట. అవును మామా, మీ నాన్న డబ్బులు సంపాదించుకుని రమ్మన్నాడు కానీ దొబ్బుకుని రమ్మలేదు కదరా. ఓకే, మనం డబ్బులు ఇస్తే ఏంటి, దొబ్బేస్తే ఏంటి ఆయన తెలుసుదేంటి? నిజమే మామా. ఫస్ట్ పిచ్చి పుల్లారా గట్టి తోటకెళ్ళి మామిడికాయలు తెంపుకొచ్చేద్దాం. ఓకే మామా. మామా ఎవరు లేరురా, ఇదే రైట్ టైం. వెళ్ళి తెంపుకొని వచ్చాయి. రేయ్, తెంపుకొచ్చేయడానికి ఈ మల్లెపూలు కాదురా మామిడికాయలు. వన్నీ మీకు తను అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారా. తేటి తమ్మన్నా. ఏం లేదురా, నేను ముక్కుగాడి వెళ్ళి మామిడికాయలు కొత్తుంటా. నువ్వు ఇక్కడ నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూడంతే. ఓకే తను అలాగే తాకు కూడా తొందు తావుడు పళ్ళు తీసుకురందిరా. 9 మామిడికాయలా? 9 తాదే తొందు. రెండే. ఓకే తను మళ్ళీ ఏంట్రా? ఎవరైనా తొత్తే దేని సిగ్నల్ తెవ్వాలి? జంప్ అని సిగ్నల్ ఇరా, అప్పుడు మేము వెంటనే జంప్ అయిపోతాం. ఓకే మామ ప్లాన్ ఏంటంటే నేను తుస్సుమని పుష్ చేస్తాను, నువ్వు బుస్సుమని చెట్టెక్కి, అప్పుడు నువ్వు జర్రమని మామిడికాయలు కోసేస్తే మనం తుర్రుమని పారిపోవచ్చు. నైస్ ప్లాన్ మామా. నువ్వే ఎక్కి. ఓయ్ ప్రతిసారి నేనే కదా ఎక్కేది. అందుకే మామా ఈసారి కూడా నువ్వే ఎక్కి. సర్లే తప్పుకో. మామా లెఫ్ట్ రా. ఆ లెఫ్ట్. ఉండరా తెంపుతున్నాను. అంగో అక్కడ చూడు పెద్దకాయ ఉంది. నువ్వు వచ్చి తెంపరా, నువ్వు వచ్చి తెంపు. సరే. తీనొస్తున్నాడేటి? తను తెంపు తెంపుతున్నాను రా. తెంపు సిగ్నల్. ఒరే తెంపుతున్నాను రా. తెంపు తాదిరా, తంపురా. ఎవర్రా అక్కడ? మామా ఆడ అరుస్తుంది తెంపని కాదురా, జంపని. అబ్బా లేక పద. నువ్వు ఆగమంటే ఆగుతారు. వెళ్ళా. మామ అన్నీ వస్తున్నట్టేనా? ఎక్కడ మామా, ఇంకా చింతపండు రావాలి. లెట్స్ గో టు గోరహం. గోవిందు ఎవరు వచ్చారు చూడు. ఎవరొచ్చారు గోవిందు? శనిగ్రహాలు. ఇట్స్ ఓకే, మన రాశి ఫలం గురించి తెలియక అలా మాట్లాడి ఉంటాడు. ఏంట్రా ఏం కావాలి? గోరా నువ్వు ఎవరితో మాట్లాడుతావు నీకు అర్థం కావట్లేదు. నేనెవరో తెలుసా? వైకింగ్. నీకంటే ఒక అక్షరం ఎక్కువ. తెలుసులే, అందుకే నీ దగ్గరకు వచ్చాం. ఇంతకీ ఏం కావాలి? ఓ 1/2 కేజీ చింతపండు కావాలి వైకింగ్. చింతపండే? ఎస్, టామరిన్. ఈడేమో రాజు అన్నాడు, నువ్వు కత్తులు కటార్లు అడుగుతావు అనుకుంటా చింతపండు అడుగుతున్నావు. అవసరం అలాంటిది వైకింగ్, నువ్వు ముందు ఇవ్వు. ఉత్తినే ఇవ్వడానికి అదేమన్నా అరటిపండు అనుకున్నావా? చింతపండు 1/2 కేజీ ఎంత రేటో తెలుసా? అదేంటి మొన్న మీ మరుమగన్ మావయ్య కేరళ నుంచి వచ్చేటప్పుడు 10 కేజీలు చింతపండు తెచ్చాడన్నా. ఆ 10 కేజీల నుంచి 1/2 కేజీ ఇవ్వలేవా? అవును ఇవ్వలేను. వై? నేను ఇవ్వను. ఇవ్వాలంటే ఉండాలి కదరా, నా దగ్గర లేదు. ఆ 10 కేజీల చింతపండు కిరాణా షాప్ లో అమ్మేసి క్రెటా కొనుక్కున్నాను. మార్నింగ్ మీకు ఫోటో పెట్టాను కదా, చూడలేదా? నీ అండర్వేర్ లో నా చింతపండు. వీళ్ళేంటి ఎంత బాధపడిపోతున్నారు? సర్లేరా, ఈ 50 రూపాయలు బయటికెళ్ళి కొనుక్కోండి. థ్యాంక్ యూ రా గోరా. చూసావా మామ మన జాతకం పవరు. చిట్లి గవ్వ తీయని గోరాగాడు కూడా ఈ రోజు చిల్లరిచ్చాడు. అవును మామ, నాకు ఇప్పుడిప్పుడే నమ్మాలనిపిస్తుంది. అంటే ఇందాక నుంచి నువ్వు నమ్మలేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నోరా. మంత్రి ద్రోహి. అంకుల్ ఓ 1/2 కేజీ చింతపండు ఇవ్వండి. ఓకే బాబు. ఎంత? 40 రూపీస్. ఇంకో 10 రూపాయలు మిగిలింది, ఏమైనా కొనుక్కుంటారేంటి? అఫ్ కోర్స్, చిల్లర మిగిలితే చిరుతిండ్లు తింటాం మా అలవాటు. అలా చేస్తే నీ పొరపాటు. వైరే అలా చూడరే. లాటరీ టికెట్. అవును మామ, ఈ రోజు నీ లక్ ఏంటో టెస్ట్ చేయాలంటే మనం ఈ లాటరీ టికెట్ కొనాల్సిందే. ఓకే అంకుల్, ఆ లాటరీ టికెట్ ఇవ్వండి. అబ్బా సూపర్ సెలక్షన్ బాబు. ఇగో తీసుకోండి. ఆ కింద బుక్ లో మీ పేర్లు అడ్రస్లు రాసి వెళ్ళండి. ఈ రోజే లాస్ట్. లాటరీ గెలిస్తే డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఓకే అంకుల్, పదమా వెళ్దాం. మమ్మీ చూసావా, నాన్న జోబు నుంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నువ్వు అడిగిన సామాన్లన్నీ ఎలా తెచ్చాను. అబ్బా నా కొడుకు ఎక్కడున్నా రాజే. గోడకొన్న బూజేం కాదు, ఆ సామాన్లన్నీ ఎక్కడి నుంచో దొబ్బుకొస్తుంటాడు. దొబ్బుకొచ్చిన సామాన్లతో తింటే అరగదు. ఆయన ఎప్పుడు అలాగే అంటారులే కానీ, రారా నాన్న నీకు ఉగాది పచ్చడి చేసి పెడతాను. మరి నాకు దొబ్బుకొచ్చిన సామాన్లతో తింటే అరగదన్నారు కదా, మీకు ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కట్టు. ఏమని అంటే చాలు అమ్మ కొడుకులు ఇద్దరు ఏకమైపోతారు. ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు?
అయ్యి బాబోయ్ ఈడు వదిలేలా లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఇక్కడ పిసునుగొట్టు మనోహర్ అంటే ఎవరు? కొంపదీసి మన మనోగడు పొద్దున్న వీడి దగ్గర నుంచి సామాన్లు ఏమైనా దొబ్బేసాడే ఏంటి? పిసినగొట్టు మనోహరా, ఆ పేరుతో ఎవరో లేరే ఇక్కడ? అవునా, సరే అయితే ఆ అబ్బాయికి 2 లక్షల రూపాయల లాటరీ వచ్చింది. ఇంటి అడ్రస్ తప్పుగా రాసి ఉంటాడు. సరే మాస్టారు. ఏంటి 2 లక్షల రూపాయల లాటరీ గెలిచాడా? అదే కదా మాస్టారు చెప్పింది. అలాగైతే పిసినగొట్టు మనోహర్ మా కొడుకే. ఒరే మను, రే మను బయటికి రారా. అబ్బా ఏంటి నాన్నగారు? నీకు 2 లక్షల లాటరీలు వచ్చాయంట్రా. నిజం చెప్పాను కదా నాన్నగారు, నా జాతకం మారిందని. ఓ మై లక్కీ రాశిఫలం. రే నువ్వు నిజంగానే మహర్జాతకుడురా. అయితే పొద్దున్న టీవీలో చెప్పిందంతా నిజమవుతుంది. ఎంతకీ లాటరీ మనీ క్యాష్ లో ఇస్తారా, ఫోన్ పే చేస్తారా? చెక్కు ఇదిగో పట్టు, ఇక్కడ సంతకం పెట్టు. ఆటోగ్రాఫ్ సార్. ఓకే కంగ్రాచులేషన్స్. ఇక నేను వెళ్ళొస్తా. ఓకే మాస్టర్. నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను ఏం పేకలామన్నారు, కానీ 10 రూపాయల లాటరీ టికెట్ కొని 2 లక్షలు సంపాదించా. రేపు వెళ్ళి ఈ చెక్ బ్యాంకులో వేసేయాలి. అవసరం లేదా బ్యాంకే మీ దగ్గరికి వచ్చినది. ఏమిరా నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? చెరుకు రసం వ్యాపారానికి లోన్ ఇస్తే నాకే బొక్క పెడతావా? సార్ ఆ వ్యాపారం ఎప్పుడో పోయింది సార్. అది పోతే ఏమి ఉంటే ఏమి, మా బ్యాంకుకి డబ్బులు ముఖ్యం అబ్బి. అందుకే ఈ డబ్బులు జమ చేసుకుంటున్నా. సార్ ప్లీజ్ సార్. ప్లీజు లేదు ఇది అసలు మాత్రమే, వడ్డీకి తర్వాత వస్తా. ఇక నేను వెళ్ళొస్తా. గ్రద్దలో వచ్చి తన్ను పోయాడు. నాన్నగారు కష్టపడి సంపాదించిన డబ్బులండి. అదే లాటరీ గెలిచి అలా పోగొట్టారేటండి. టీవీలో చెప్పింది నిజమేరా. నీ జాతకం బాగుపడింది, నా జాతకం ఇంకా వరస్ట్ అయింది. అందుకే నీ చేతిలో పడ్డ డబ్బులు నా చేతి నుంచి వెళ్ళిపోయినాయి. ప్లస్ మైనస్ కలిస్తే వచ్చేది మైనస్సే. నీకు ఒక గది రోజు ఇలా అయిందేంట్రా? లక్కీ డ్రా గెలిచావు కానీ బ్యాంక్ వాళ్ళు వచ్చి మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోయారు. అబ్బా నన్ను కొంతసేపు వదిలేరా, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ చూసావా ఇంతలోనే ఇలా జరిగింది. అందుకేరా నేను ఎప్పుడూ చెప్తుంటా, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకూడదురా. డబ్బులు వచ్చినప్పుడు మంచిగా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. అందుకే నేను ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏఎస్బిఎల్ స్పెక్ట్రానా? అదేంటి? ఏఎస్బిఎల్ స్పెక్ట్రా, ఇందులో లాస్ట్ 53 BHKs మాత్రమే మిగిలాయి. 1.9 crore ఆల్ ఇంక్లూసివ్ లో లగ్జరీ ఫ్లాట్స్, ప్రైమ్ లొకేషన్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్ని టాప్ నాచ్ గా ఉంటాయి. ఈ యుగాదికి బెస్ట్ డిసిషన్ ఇదే. అబ్బా చాలా బాగా చెప్పావు ముక్కు. ఇక నుండి కష్టపడి డబ్బులు సంపాదించాక వేస్ట్ చేయకుండా ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి. నాకు ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో ఇన్వెస్ట్ చేసి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుంది. గుడ్ డెసిషన్ మామా. మీరు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారండి? త్వరగా ఏఎస్బిఎల్ స్పెక్ట్రాని విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.